హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము భువనగిరి కోటకి బయలుదేరాము. పొద్దున్నే 4 గంటలకి లేచి బయలుదేరినాం. మార్గ మధ్యలో వెళ్ళిపోతూ ఉన్నాం. హైదరాబాద్ తాలూకా భువనగిరిలో సర్వాయి పాపన్న గారు భువనగిరి కోటకి ఇప్పుడే ఎక్కుతున్నాం. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. వాటర్ బాటిల్ మౌంటైన్ తెచ్చి ఉన్నాం. వాటర్ బాటిల్ చూపించేటి గారి దయతో మాకు చూడండి ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే మనం తూర్పు ముఖం వైపు ఉన్న మొదటి బుర్జిలోకి ప్రవేశించబోతున్నాం. ఇప్పుడు మన బుర్జి చూసినట్టు బటన్ సర్దిద్దినవి అసలు ఎంత బాగుందంటే ఈ సిమెంట్ యాడకి ఇచ్చారు అర్థం కావట్లేదు. అమ్మా చూడండి ఫ్రెండ్స్, రాజేష్ అన్న పూర్తిగా చెమటలతో బోగుల్లో అయిపోయినా. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి. మీరు ఇప్పుడు ఎంతవరకు వచ్చారు? కొత్తపడికి వెళ్ళాలి. ఏమిటంటే మీరు మాట్లాడేది? నవీన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంకా సగం వరకే వచ్చాం. నవీన్ కూడా చాలా అలసిపోయాడు. మెయిన్ లీడర్ కూడా అసలు మొల్ల అయిపోయాడు చెమటతో. ఈ పిల్లగాడు అసలు కూర్చుండు ఒక చెట్టు ఒక్కడే కొద్దిగా ఒక మహర్షి లాగా, ఒక దృఢ సంకల్పంతో మహర్షిలా కూర్చొని ఉండు. ఓకే, ఇంకా మనం ఎక్కాల్సింది చాలా ఉంది. ఎండిపోయిన చెట్లు ఆ పేగులు ఏడా చెట్లు రాదు తప్ప. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పరిపాలించిన కట్టడానికి ఆయన ఎట్లా ఆక్రమించిందంటే మన వ్యూవర్స్కి కట్టడాన్ని నేను చాలా జూమ్ చేసి చూపాల్సి వస్తుందని. చాలా ఎత్తులో ఉందని, ఇంకా చాలా ఎత్తులో ఉందండి. మేము ఇట్లా 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 ఈ స్టెప్స్ ఏంటంటే ఇట్లా జనాలు వెళ్తున్నారు కండి. ఇక్కడ నుంచి మేము వెళ్ళాలండి. వాటిపై ఇంకా చాలా హైట్లో వెళ్ళాలండి. మేము చాలా ఇంకొక 2.5 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది. ఇట్లు వివరించండి మళ్ళీ గారు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ ఒక సొరంగాన్ని మనం చూద్దాం. అవును, సొరంగం ద్వారా పాపన్న గారి కోటని ఆక్రమించారని మనకి ఇక్కడ స్థానికులు చెప్తే మనం విన్నాం. ఇక్కడ కింద చెబుతున్నారండి. కింద స్థానికులను అడిగితే ఓకే ఓకే అండి. పాపన్న గారు ఈ ఒక సొరంగం ద్వారా ఈ కోటని ఆక్రమించారని. ఓకే ఓకే అండి. మనం ఒకసారి ఒక ఇంటి చింటూబాయ్ దగ్గర ఓకే అండి. చిట్టు గ్యాంగ్ చింటూబాయ్ ఏం చెప్తుందంటే, భయా నేను మామూలుగా ఉన్నాను చింటూబాయ్, 2 నాటకండి భయా. అప్పట్లో రాజులు అనేవాళ్ళు అప్పట్లో ఇట్లా గుర్రం మీద ఎక్కి కూర్చొని ఇట్లా పైకి ఎక్కుంటే పోయాలని మన చరిత్ర చూస్తున్నారు. నడిచేది వెళ్ళాలంట ఆయన గారు రాజు. వెనక బట్టలు కర్రలు పడి కింద గుద్దుకుంటే బాహుబలి సీన్ బాహుబలి. ఆ పిల్లగాడు చాలా తేలికుండా వెళ్ళిపోతాడు పైకి. అసలు మంచి రక్తం మీద ఉండవు, ముచ్చు మీద ఉండవు. అసలైన కోట ఇది. మధ్యలో కొండ మధ్యలో ఉన్న అసలైన కోట. కాకపోతే కోట కూడా కూలిపోయింది. మన మధ్యలో చరిత్ర గురించి బాగా తెలిసిన వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు. గవర్నమెంట్ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి మన మధ్యలో మన ప్రొఫెసర్ రాజేష్ గారు అండ్ ప్రొఫెసర్ సతీష్ గారు ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనం స్ట్రక్చర్ చూసినట్టయితే అన్ని పూర్తి కట్టి ఉన్నాయి. గట్టి కాల్చి నిలబడుతుంది. ఇది ఒక హాల్ లాంటిది. ఇది ఒక కోట. రాజులు రాజుతో సమావేశమై ఒక హాల్ లాంటిది తీసుకున్నట్టు చాలా పెద్దది. ఇక్కడ మనం చెక్కిన విధానాన్ని చూసుకుంటే ఈ అద్భుతమైన చాలా పూర్వకాలం నాటిది. ఈ పూర్వకాలం నాటి వాళ్ళు చెక్కిన విధానాన్ని చూసుకుంటే మనం ఇక్కడ మనం శత్రువులని శత్రువుల బారి నుండి రాజ్యాన్ని కాపాడడానికి ఒక రకమైన సొరంగ మార్గాన్ని సృష్టించారు. అంటే శత్రువుల రాకడని కనిపెట్టడానికి. ఓకే, మనం పైకి వచ్చినట్టు మనం చూసుకుందాం. చాలా ఇరుకైన మార్గం. ఇంట్లో ఒక వ్యక్తి కంటే ఎక్కువ ఎక్కలేదు. నేను చాలా రిస్క్ చేసి మరీ పైకి ఎక్కుతాను, ఎందుకంటే చాలా రిస్క్తో కూడిన పని. ఇక్కడ మొత్తం అన్ని మామూలు కూడా ఉన్నాయి. జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన తగ్గుతుంది.
గంటలు కూడా వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఎక్కండి. జాగ్రత్త. లేదు. Come on. Come here, man. ఎంత అంటే చాలా బాగుంది. మనం గమనించినట్టయితే చాలా ఇరుకుగా అది. దీంట్లో చూసినట్టయితే పెద్ద బల్లి. ఆ బల్లులు ప్రస్తుతానికి అంతరించిపోయింది. మనం ఇలాంటి ప్లేస్లో తప్ప మనం అలాంటివి ఎక్కడ చూడలేదు. ఓకే, పైకి వచ్చినట్టయితే రాజు ఇక్కడ నిలబడి తన ప్రజల్ని చూస్తూ ఉండేవాడు. రాజవర్బాలు సైనికులు కూడా ఏడే నిలబడి అందరిని గమనించుకునేవాళ్ళు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇది భువనగిరి కోట అని చెప్పేసి యాదాద్రి డిస్టిక్లో ఉంది. భువనగిరి అని దీని గురించి అంత చరిత్ర ఏం లేదు కానీ మన చరిత్రకాలు చెప్పిన ప్రకారం అయితే ఇది పశ్చిమ చాళుక్యులు అని పరిపాలించేవారని మన చరిత్రకాలు చెబుతున్నారు. ఆ చరిత్రకాలలో ఒకరైన ఆ రాజుల్లో ఒకరైన త్రిభువన వల్ల విక్రమాదిత్య అని ఒక రాజు, చాలా పవర్ఫుల్ డేంజరస్ మనిషి. ఆయన ఈ కోటని పరిపాలించి కోట మీద ఈ గుట్ట మీద ఒక కోటను ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఆగ్నేయ ముఖద్వారంగా ఫతే దర్వాజాలతో ఒక దర్వాజా నిర్మించి ఒక కోటను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే ఈ కోట యొక్క రహస్యం. చరిత్రకాలు చెబుతున్నారు, మనకి అంత ఏం తెలియదు. చదువుకున్న మనం చరిత్ర బుక్ చూసుకొని కొన్ని అంత చెప్పుకోదగిన స్టోరీ అయితే ఏమీ లేదు. అయితే ఈ స్థానికులు ఏం చెప్తున్నారంటే రాజేష్ గారు, దీన్ని ఒకవైపు చూసినప్పుడు ఒక విధంగా, ఇంకోవైపు చూసినప్పుడు ఇంకొక విధంగా అని దీని రూపం అనేది మార్చుకుంటుంది అని స్థానికులు చెప్తున్నారు. దాంట్లో ఎంత నిజం ఒక విధంగా నిజం ఉండొచ్చు. అంటే ఇది ఆగ్నేయ మూలం చూస్తే ఇప్పుడు పతే దర్వాజా లెక్క, ఆగ్నేయ మూలం చూస్తే పతే దర్వాజా లెక్క నీకు ఆకు కనిపిస్తుంది. ఒక కేళ్ళ నుంచి మనకి ఒక గుర్రం ఆకారం, ఒక కేళ్ళ నుంచి ఒక తాంబేల ఆకారం అనేది ఆ తాంబేల ఆకారం కనపడుతుంది అని చెప్తున్నారు. కాకపోతే అది మనం గమనిస్తామా, మనకి కంటికి అవపడుతుంది? మనకి అది ఎంతవరకు అయితే ఆ తాబేల ఆకారం, గుర్రం ఆకారం మనకి కంటికి అయితే అవి కనిపించవు. ఇంకా అనుకుంటారు చరిత్రకారులు, కింద ఉన్న అందరూ అనుకుంటారు, రకరకాలుగా అనుకుంటారు కానీ అలాంటివి ఏమి కనిపించం. జస్ట్ ఒక గుట్ట మీద ఒక కోట ఉంటుంది, ఆ కోట ఇంకా అంతే. మీరు ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు మీరు ఇది కొండ మీద ఉన్నదాన్ని చూశారు, గమనించారు. ఇప్పుడు మీ అనుభవం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు ఈ కోట గురించి? ఎలా ఉంది? దీన్ని ఇంకేమైనా చేయొచ్చా? దీన్ని ఎలా చేయాలనుకుంటున్నారు? దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ చేయొచ్చా? చేస్తే దానికి ఎలాంటివి మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దీన్ని మనం ఇది చేయొచ్చు? ఇది ఇంప్లిమెంట్ చేయొచ్చు, కానీ మన ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని ఇది ఇంప్లిమెంట్ చేసినా, టూరిజం ప్లేస్ చేసినా కానీ అంత డెవలప్మెంట్ అయితే ఏం కనపడదు మనకి. ఎందుకంటే ఇది ఒకప్పుడు పరిపాలించారు, చరిత్ర రాజులు పరిపాలించారు. ఇది చాలా హైట్ మీద ఉంటుంది, నడిచింది అట్లా. అప్పుడు ఇప్పుడంతా ఈ సరౌండింగ్స్ లో ఏరియా అంతా డెవలప్మెంట్ అవుతుంది కానీ పైకెక్కి అంత డెవలప్ దీన్ని టూరిజం ప్లేస్ చేద్దాం అన్న ఉద్దేశం అయితే ఎవరికి లేదండి. కావాలి దగ్గరలో ఉన్న యాదగిరి గుట్ట మనకి ప్రభుత్వం చాలా డెవలప్మెంట్ జరిగింది. ఈ ఏరియా కూడా చాలా డెవలప్మెంట్ గుట్ట వల్ల భువనగిరి ఇంకా ఫేమస్ అయింది. ఈ యాదగిరి కొట్టు వచ్చిన గుడికి అందరూ ఇది చూస్తానికి టూరిజం ప్లేస్ ఏర్పడింది. కాకపోతే కొంచెం డెవలప్మెంట్ పెరిగితే కొంచెం బాగుంటుందని, ప్రేక్షకులు కొద్దిగా వాటర్ టూరిజం ప్లేస్ లాగా దీన్ని చేయొచ్చు. వాటర్ ఫెసిలిటీ కొంచెం అవి కొంచెం రాజేష్ అన్న గారి యొక్క విన్నపం. థ్యాంక్ యూ అండి, నమస్కారం. థ్యాంక్ యూ.